హలో ఫ్రెండ్స్, సో అందరికీ హాయ్, వెల్కమ్ టు విజే స్టడీస్. సో డిఎస్సికి సంబంధించి కరెంట్ అఫైర్స్, సో జీకే అండ్ కరెంట్ అఫైర్స్ చాలా ఇంపార్టెంట్. అటు డిఎస్సి కావచ్చు అండ్ ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించి. ముఖ్యంగా డిఎస్సి పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఏం చదవాలి అండ్ కరెంట్ అఫైర్స్ జీకేకి సంబంధించి ఇంపార్టెంట్ టాపిక్స్ ఏమేమి చదివితే మనకి మంచి స్కోర్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది అనే దానిపైన ఈ వీడియోలో అయితే క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో దాంతోపాటుగా జనవరిలో ఉండేటటువంటి కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని కూడా మనం ఇక్కడ ఈ వీడియోలో అయితే డిస్కస్ చేద్దాం. సో వీడియోని అయితే చివరి వరకు చూడండి. సో అప్పుడే మీకు పూర్తిగా ఎలాంటి క్వశ్చన్స్ అడిగేదానికి అవకాశం ఉంటుంది అండ్ ఎలాంటి టాపిక్స్ అనేటివి ఖచ్చితంగా చదవాల్సి ఉంటుంది అనేది క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అటు జీకే కావచ్చు అండ్ కరెంట్ అఫైర్స్ సంబంధించి. సో కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా వీడియో నచ్చిన వాళ్ళు ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకే, సో ఆలోచన చేయకుండా మనం టాపిక్లోకి అయితే వెళ్దాం. సో ఫస్ట్ జనవరి మంత్కి సంబంధించి వచ్చినటువంటి కరెంట్ అఫైర్స్ ఏమున్నాయి అండ్ దాంట్లో భాగంగా ఇంపార్టెంట్ ఏరియాస్ మనము ఏమేమి చదవాలి అనేది కూడా చూద్దాం. అయితే ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ గమనిస్తాం. సో ఇటీవల కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో తన రాజీనామాను ప్రకటించారు. అయితే ట్రూడో ఏ సంవత్సరంలో కెనడాకు ప్రధానమంత్రిగా బాధ్యతలు అయితే తీసుకోవడం జరిగింది అనేసి ప్రశ్న అయితే మనం తీసుకొచ్చాము. అయితే ఇక్కడ దీనికి సమాధానం వచ్చి 2015. సో 2015లో జస్టిస్ ట్రూడో తొలిసారిగా కెనడాకు ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. మరి తర్వాత కూడా మనకి భారతదేశానికి కెనడాకి మధ్య కూడా చాలా వివాదాలు అయితే రన్ అయ్యాయి. సో ఇటీవల కాలంలో కెనడాకి సంబంధించినటువంటి ప్రధాని ప్రత్యేకంగా రాజీనామా చేస్తున్నట్లుగా ప్రకటించారు కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో అయితే ఇక్కడ మనకి అంతర్జాతీయ అంశాలకు సంబంధించి వివిధ దేశాలలో ముఖ్యంగా కెనడాకి సంబంధించి కానీ అండ్ ఇటీవల కాలంలో మనకి అమెరికాకి నూతన అధ్యక్షుడిగా ఎవరు వచ్చారు? ట్రంప్ ఎంపిక కావడం జరిగింది. ట్రంప్ అమెరికాకి 47వ అధ్యక్షుడిగా జనవరి 20, 2025న ప్రమాణ స్వీకారం చేశారు. మరి ఈ ప్రమాణ స్వీకారం చేస్తుండగానే ఆయన ఏం చేశారు? ఒక ఆర్డర్ ఇచ్చాడు. ఏంటది? మెక్సికో గల్ఫ్ ఆఫ్ మెక్సికో పేరుని గల్ఫ్ ఆఫ్ అమెరికాగా మారుస్తూ ఆయన ఒక నిర్ణయాన్ని అయితే ప్రకటించడం కూడా జరిగింది. అయితే ఇక్కడ అంతర్జాతీయ అంశాలలో అమెరికాకు సంబంధించి కానీ ఇతర దేశాలకు సంబంధించి ముఖ్యంగా వాళ్ళు చేపట్టినటువంటి ప్రయోగాలు కావచ్చు, ఇటీవల కాలంలో చైనా చేపట్టినటువంటి ప్రయోగాలు కానీ ఉత్తర కొరియాకు సంబంధించి కానీ అండ్ పాకిస్తాన్ కూడా ఇటీవల ప్రత్యేకంగా కొన్ని ప్రయోగాలు అయితే నిర్వహించింది. అలాంటి ప్రయోగాలకు సంబంధించిన అంశాలు చదవాలి. దాంతో పాటుగా ఇంకా మెయిన్గా చదవాల్సినటువంటి అంశాలు ఏమున్నాయి అనేది చూస్తే జీకే అండ్ కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో G20కి సంబంధించిన అంశాలు చదవాలి, G7కి సంబంధించి కానీ బ్రిక్స్ దేశాలకు సంబంధించినటువంటి అంశాలు కానీ అండ్ దాంతో పాటుగా మనకి ఈ యొక్క క్వాడ్ దేశాలకు సంబంధించినటువంటి అంశాలు కానీ అండ్ COP29 సదస్సు ఇటీవల ఎక్కడ జరిగింది? అజర్బైజాన్లో జరిగింది. ఇలాంటి ముఖ్యమైనటువంటి సమ్మిట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కొంచెం జాగ్రత్తగా చదవాల్సి ఉంటుంది. వీటిపైన ఖచ్చితంగా ప్రశ్న అడిగేదానికి అవకాశం ఉంటుంది. అలాంటివి కూడా కొన్ని చూసుకుంటూ రావాలి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ అయితే చూద్దాం ఒకసారి. హెచ్ఎంపివి వైరస్కు సంబంధించిన కేసులను జనవరి 6, 2025న భారతదేశంలో ఏ రాష్ట్రాలలో గుర్తించడం జరిగింది అనేసి ప్రశ్న అయితే ఇవ్వడం జరిగింది. హెచ్ఎంపివి వైరస్కి సంబంధించినటువంటి కేసులను జనవరి 6, 2025న భారతదేశంలో ఏ రాష్ట్రాలలో గుర్తించారు అంటే గుజరాత్ మరియు కర్ణాటక రాష్ట్రాలలో వీటిని గుర్తించడం జరిగింది. ఇది చైనాలో ఇటీవల కాలంలో ఈ వైరస్ అనేది మరొకసారి వార్తల్లోకి అయితే రావడం జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇటు కరోనా వైరస్ సంబంధించి తర్వాత ఇక్కడ హెచ్ఎంపివి వైరస్, మరి ఇది భారతదేశంలో యొక్క ఏ రాష్ట్రాలలో తొలిసారిగా ఈ కేసులు అనేటివి నమోదయ్యాయి అంటే గుజరాత్ మరియు కర్ణాటక రాష్ట్రాలకు సంబంధించి. ఇవి కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్. అటు కర్ణాటకకు సంబంధించి రిలవెంట్గా ఉండే ఇన్ఫర్మేషన్స్ అండ్ మహారాష్ట్రకు సంబంధించి కావచ్చు, కేరళకు సంబంధించి ఇక్కడ కేరళకు సంబంధించి మనం గమనించినట్లయితే ఇటీవల కాలంలో జనవరి నెలలోనే ప్రముఖ వృక్ష శాస్త్రజ్ఞుడు మణిలాల్ ఇటీవల కాలంలో మరణించారు. మరి ఆయన ఏ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి అంటే కేరళ రాష్ట్రానికి సంబంధించినటువంటి వ్యక్తి. అలాంటివి కూడా మనకి కరెంట్ అఫైర్స్లో కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి ప్రముఖంగా ఉండేటటువంటి వ్యక్తులకు సంబంధించినటువంటి సమాచారం. ఇటీవల కాలంలో పద్మ పురస్కారాలు అయితే ప్రకటించారు. పద్మ పురస్కారాలు ఎవరెవరికి ఇచ్చున్నారు ఏంటి అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అటు తెలుగులో ఎవరెవరికి వచ్చింది, అటు తెలంగాణ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ సంబంధించి కావచ్చు అండ్ ఓవరాల్గా పద్మ పురస్కారాలు అనేటివి ఎన్నిటి ఇచ్చారు ఇక్కడ 2025లో అంటే దాదాపుగా 139 అవార్డ్స్ని అయితే ప్రకటించడం జరిగింది. అందులో హైయెస్ట్ మనకి పద్మశ్రీనే ఉన్నాయి. దాదాపుగా ఇవే 119 ఉన్నాయన్నమాట. పద్మశ్రీ అవార్డ్సే 119 వరకు ఇవ్వడం జరుగుతూ ఉంది. అండ్ పద్మ భూషణ్స్ వచ్చేసరికి దాదాపుగా మనకి 19 అవార్డ్స్ని అయితే ఇవ్వడం జరిగింది. వెరీ వెరీ
ఇంపార్టెంట్ కాన్సెప్ట్. పద్మవిభూషణ్ ఏమో 7 మందికి ఇవ్వడం జరిగింది. సో ఇట్లా అంత ఇంపార్టెంట్ ఏరియాస్ ఉంటాయి అవార్డ్స్కి సంబంధించి, అవి చదవాలి. దాంతోపాటుగా కేఎల్ రత్న, సో ఇటీవల కాలంలో కేఎల్ రత్న అవార్డును కూడా ప్రకటించున్నారు. సో ఈ అవార్డ్స్ కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్. సో మనకి ప్రత్యేకంగా వార్తల్లో నిలిచేటటువంటి వాటిల్లో వ్యక్తులకు సంబంధించి కానీ, పురస్కారాలకు సంబంధించి కానీ, అవార్డ్స్కి సంబంధించి కానీ ఖచ్చితంగా మనకి డిఎస్సిలో ప్రశ్నలు అడిగేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటి ఏరియాస్ పైన కూడా కొంచెం శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది అనమాట. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో సీనియర్ జర్నలిస్ట్, వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది కూడా మనకి. సో ఒకసారి చూద్దాం ఈ క్వశ్చన్కి సంబంధించి. సీనియర్ జర్నలిస్ట్ ఎన్విఆర్ స్వామి. సో ఎన్విఆర్ స్వామి రాసిన పుస్తకం ది అడీస్ ఆఫ్ యాన్ ఇండియన్ జర్నలిస్ట్, ది అడీస్ ఆఫ్ యాన్ ఇండియన్ జర్నలిస్ట్ అనే పుస్తకంలో ఈ క్రింది వారిలో ఏ భారత ప్రధానమంత్రి గురించి ప్రస్తావించడం జరిగింది అనేసి ప్రశ్న అయితే ఇవ్వడం జరిగింది. మనకి ప్రత్యేకంగా డిఎస్సిలో ఎవ్రీ టైం, సో డిఎస్సి ఎప్పుడు జరిగినా సరే ప్రత్యేకంగా పుస్తకాలు రచయితలకు సంబంధించిన ప్రశ్నలు అయితే అడుగుతూనే ఉంటారు. మరి ఇటీవల కాలంలో ఎన్విఆర్ స్వామి రాసిన పుస్తకం ది అడీస్ ఆఫ్ అన్ ఇండియన్ జర్నలిస్ట్ అనే పుస్తకంలో ఏ భారత ప్రధానమంత్రి గురించి ప్రస్తావించడం జరిగింది అంటే వెరీ వెరీ ఇంపార్టెంట్, మొరార్జీ దేశాయ్. సో మొరార్జీ దేశాయ్. సో 1977లో జనతా ప్రభుత్వం అనేది అధికారంలోకి వచ్చింది. సో ఆ సమయంలో మొట్టమొదటి కాంగ్రెసేతర ప్రధానమంత్రిగా ఎవరు బాధ్యతలు తీసుకున్నారు అంటే మొరార్జీ దేశాయ్. సో వెరీ ఇంపార్టెంట్. మరి ఆయనకి సంబంధించినటువంటి అంశాలను ఈ యొక్క పుస్తకంలో ప్రస్తావించడం జరిగింది. అందులో ముఖ్యంగా మనకి అటు జీకే అండ్ కరెంట్ అఫైర్స్కి రెండింటికి కూడా భారతదేశంలో ముఖ్యంగా ఉండేటువంటి ప్రధానమంత్రిగా ఎవరెవరు పనిచేస్తున్నారు, ఎక్కువ కాలం ఎవరు పనిచేస్తున్నారు, చాలా ఇంపార్టెంట్. అందులో మనకి ముఖ్యంగా చూస్తే సో నరేంద్ర మోడీ ఇటీవల కాలంలో దాదాపుగా 20 పురస్కారాలు పొందినటువంటి భారత ప్రధాని. సో 20 పురస్కారాలు, వివిధ దేశాలు 20 వరకు కూడా ఈయనకి అవార్డ్స్ అయితే అందించడం జరిగింది. మరి నరేంద్ర మోడీ ఇటీవల కాలంలో పర్యటించినటువంటి దేశాలు ఏవైతే ఉన్నాయో ఆ దేశాలు కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సో 2024లో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చివరిగా పర్యటించినటువంటి దేశం ఏది అని కూడా అడగచ్చు రేపు ఎగ్జామ్లో. ఏది అంటే కువైట్. సో కువైట్ వాళ్ళు కూడా కబీర్ అనేటటువంటి ఒక అవార్డు అనే దాన్ని భారత ప్రధానమంత్రికి ప్రజెంట్ చేయడం కూడా జరిగింది. సో నరేంద్ర మోడీ పర్యటనకు సంబంధించి చాలా ఇంపార్టెంట్. అటు భారత ప్రధానమంత్రికి సంబంధించి ఖచ్చితంగా జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో అయినా క్వశ్చన్ అడగచ్చు, అండ్ కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా క్వశ్చన్స్ అడగడానికి అవకాశం ఉంది. కాబట్టి కొంచెం ఇలాంటి టాపిక్స్ కూడా చెక్ చేసుకోవాలి చదివేటప్పుడు, వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్స్ అవి కూడా. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఇక్కడ సో యువశక్తి విజన్ ఫర్ వికసిత్ భారత్, యువశక్తి విజన్ ఫర్ వికసిత్ భారత్ 2047 అనే పుస్తకాన్ని ఇటీవల ఎవరు ఆవిష్కరించడం జరిగింది అనేసి ప్రశ్న అయితే మనము తీసుకురావడం జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. యువశక్తి విజన్ ఫర్ వికసిత్ భారత్ 2047 అనే పుస్తకాన్ని ఎవరు ఆవిష్కరించారు అంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇటీవల కాలంలో ఈ పుస్తకాన్ని ఆవిష్కరించడం జరిగింది. సో ఇందాకే చెప్పాం మనం. సో ఖచ్చితంగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పైన డిఎస్సిలో అండ్ డివైఓ కావచ్చు లేదా పోలీస్ కానిస్టేబుల్ ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా సరే సో ఖచ్చితంగా ప్రశ్న అడిగేదానికి అవకాశం ఉంటుంది. సో ఇలాంటి టాపిక్స్ కూడా కొంచెం జాగ్రత్తగా చదవండి. అట్ ది సేమ్ టైం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సో వీరి గురించి కూడా ఖచ్చితంగా ప్రశ్నలు అడిగేదానికి అవకాశం ఉంటుంది, అటు జీకే అండ్ కరెంట్ అఫైర్స్ సంబంధించి. ఇటీవల కాలంలో మనకి సో జనవరి 9వ తేదీన ప్రవాస భారతీయ దివస్ అనేది నిర్వహించడం జరుగుతుంది. అంటే ప్రతి ఏటా కూడా నిర్వహించడం జరుగుతూ ఉంది. అయితే ఈ నేపథ్యంలో 18వ ప్రవాస భారతీయ దివస్ ఏదైతే ఉందో ఈ యొక్క 18వ ప్రవాస భారతీయ దివస్ కార్యక్రమాన్ని ఎక్కడ నిర్వహించారు అంటే ఒడిస్సా. సో ఒడిస్సాలోని భువనేశ్వర్లో నిర్వహించారు. సో 3 రోజుల పాటు ఈ కార్యక్రమం అయితే నిర్వహించడం జరిగింది. సో ఈ సందర్భంగా సో 18వ ప్రవాస భారతీయ దివస్ ముగింపు సదస్సు సందర్భంగా సో ఎంతమందికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు ప్రవాస భారతీయ పురస్కారాలను అందజేస్తారు అంటే సో దాదాపుగా 27 మందికి ఈ యొక్క ప్రవాస భారతీయ దివస్ పురస్కారాలు అనేటివి అందజేయడం జరిగింది. సో అది కూడా మనకు చాలా ఇంపార్టెంట్. సో ఖచ్చితంగా రాష్ట్రపతి ప్రధానమంత్రికి సంబంధించిన అంశాలపైన ఖచ్చితంగా క్వశ్చన్ అడిగేదానికి అవకాశం ఉంటుంది. అండ్ కేంద్ర హోంమంత్రి అమిత్ షాకి సంబంధించిన అంశాలు అంటే కేంద్ర మంత్రులు వారి యొక్క జాబితా, సో కేంద్ర మంత్రులు వారి యొక్క శాఖలకు సంబంధించినటువంటి అంశాలను డిఎస్సి పాయింట్ ఆఫ్ వ్యూలో జాగ్రత్తగా చదవాల్సి ఉంటుంది అనమాట. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ ఇక్కడ చూడండి. భారత అటవీ స్థితిగతుల నివేదిక 2023 ప్రకారం భారత అటవీ స్థితిగతుల నివేదిక సో భారత అటవీ స్థితిగతుల నివేదిక 2023 ప్రకారం దేశంలో మడ అడవులు ఎక్కువగా విస్తరించినటువంటి ప్రాంతాలలో
మొదటి 3 స్థానాలలో ఉన్న ప్రాంతాలను గుర్తించండి అనేసి క్వశ్చన్ అయితే ఇచ్చాం. సో వెరీ ఇంపార్టెంట్. ఇది కూడా మనకి భారత అటవీ స్థితిగతుల నివేదిక 2023 ప్రకారం మరి దేశంలో మడ అడవులు సో ఎక్కువగా ఉండేటటువంటి ప్రాంతాలు ఏవి అంటే సో ఫస్ట్ ప్లేస్లో పశ్చిమ బెంగాల్, సెకండ్ గుజరాత్, థర్డ్ అండమాన్ నికోబార్. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. సో పశ్చిమ బెంగాల్, గుజరాత్ అండ్ అండమాన్ నికోబార్. సో ఇలాంటి ప్రశ్నలు కూడా కొంచెం జాగ్రత్తగా చదవాలి. అండ్ ముఖ్యంగా ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సో ర్యాంకింగ్స్ సంబంధించి సో ప్రతి చోటి మనకి ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో కూడా చాలాసార్లు ప్రశ్నలు అయితే అడుగుతూ ఉన్నారు. సో ఇక్కడ మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ర్యాంకింగ్స్. సో ఇండియాకి సంబంధించినటువంటి ర్యాంకింగ్స్లో డిఎస్సిలో ఖచ్చితంగా క్వశ్చన్ అడుగుతారు. సో ఇక్కడ చూస్తే క్యూఎస్ వరల్డ్ ర్యాంక్ ఫ్యూచర్ స్కిల్స్ ఇండెక్స్ 2025లో భారత్ యొక్క ర్యాంక్ ఎంత? సో ఎంత అంటే 2వ ర్యాంక్ అనమాట. సో క్యూఎస్ వరల్డ్ ఫ్యూచర్ స్కిల్స్లో స్కిల్ ఇండెక్స్ 2025లో భారత్ యొక్క ర్యాంక్ ఎంత అంటే 2nd ర్యాంక్, గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ మరో క్వశ్చన్ కూడా ఇక్కడే ప్రజెంట్ చేయడం జరిగింది. హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ 2025లో భారత్ యొక్క ర్యాంక్ ఎంత? సో హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ 2025లో భారత్ యొక్క ర్యాంక్ ఎంత అంటే 85 అనమాట. సో ఇది కూడా మనకి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట. ఓకే, నెక్స్ట్ చూడండి. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. గ్లోబల్ హెల్త్ ఇండెక్స్ 2024 నివేదిక దేశాలు ర్యాంకుల జాబితాను జతపరచండి అనేసి మనం క్వశ్చన్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడండి. సో గ్లోబల్ హెల్త్ ఇండెక్స్ 2024 నివేదిక దేశాలు వాటి యొక్క ర్యాంకులు. ఇక్కడ చూస్తే సింగపూర్ సో మొదటి స్థానంలో ఉంది. సో బ్రిటన్ వచ్చి 34వ స్థానంలోను, అమెరికా 69వ స్థానంలోను, భారత్ 112వ స్థానంలోనూ ఉంది. సో దేంట్లో ఇది? సో గ్లోబల్ హెల్త్ ఇండెక్స్ 2024. సో ఇండియాకి సంబంధించి ర్యాంకింగ్స్ ప్రత్యేకించి భారతదేశానికి సంబంధించి ఇచ్చేటటువంటి నివేదికలు ఏవైతే ఉన్నాయో అలాంటి ర్యాంకింగ్స్లో భారతదేశం యొక్క స్థానం ఏ విధంగా ఉంది ఏంటి అనేది అలాంటి టాపిక్స్ కూడా మనకి తరచూ కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి అలాంటి వాటిపైన జాగ్రత్తగా చదవాల్సి ఉంటుంది అనమాట. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ న్యూఢిల్లీలోనే భారత మండపంలో సో రూరల్ ఇండియా మహోత్సవ్ 2025ను ఏ తేదీన ప్రారంభించారు? సో ఇటీవల కాలంలో మనకి న్యూఢిల్లీలో భారత మండపంలో రూరల్ ఇండియా అనేటటువంటి మహోత్సవాన్ని నిర్వహించడం జరిగింది. మరి అయితే దీన్ని ఏ తేదీన ప్రారంభించారు అంటే సో జనవరి 4 సో 2025. సో జనవరి 4 2025న ఇక రూరల్ ఇండియా మహోత్సవం అనేటటువంటి కార్యక్రమాన్ని న్యూఢిల్లీలో నిర్వహించడం జరిగింది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది కూడా మనకి. సో ఇటీవల పంచాయత్ సే పార్లమెంట్ 2.0 కార్యక్రమాన్ని లోక్సభ స్పీకర్ సో ప్రజెంట్ ఎవరు మనకి లోక్సభ స్పీకర్ ఓం బిర్లా గారు. సో ఇక్కడ లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ఇటీవల పంచాయత్ సే పార్లమెంట్ 2.0 అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు. దీనికి 22 రాష్ట్రాల నుంచి పంచాయతీరాజ్ సంస్థలకు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఎంతమంది గిరిజన మహిళా ప్రతినిధులు హాజరయ్యారు అంటే దాదాపుగా 500 మంది గిరిజన మహిళా ప్రతినిధులు ఈ యొక్క సదస్సుకి హాజరు కావడం జరిగింది. సో ఏంటి పంచాయత్ సే పార్లమెంట్ 2.0 కార్యక్రమాన్ని సో ఎవరు ప్రారంభించారు? లోక్సభ స్పీకర్ ఓం బిర్లా. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు ప్రజెంట్ మనకి ఎన్నో లోక్సభ ఇది? సో 18వ లోక్సభ. ఇక్కడ మళ్ళీ 18వ లోక్సభకు సంబంధించినటువంటి ఎన్నికల్లో సో దాదాపుగా ఎంతమంది తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకున్నారు అంటే దాదాపుగా 64 కోట్ల మంది. సో ఎంతమంది అంటే 64 కోట్ల మంది ఓటర్లు 18వ లోక్సభకు సంబంధించినటువంటి ఎన్నికల్లో తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకోవడం జరిగింది. అండ్ ఇటీవల కాలంలో కేంద్ర ఎన్నికల సంఘం సో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటి రిపోర్టు ప్రకారం చూస్తే దాదాపుగా 99.1 crores అంటే అతి త్వరలో బిలియన్ ఓటర్స్ ఉన్నటువంటి దేశంగా భారతదేశం అనేది రికార్డు నమోదు చేయబోతూ ఉంది. అయితే ఇక్కడ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటి నివేదిక ప్రకారం దాదాపుగా ఇప్పటి వరకు 99.1 కోటి మంది వరకు కూడా సో ఓటర్లుగా నమోదు చేసుకున్నారని చెప్పి ఒక రిపోర్ట్ అయితే ఇవ్వడం జరిగింది. ఇది కూడా ఇంపార్టెంటే. అయితే ఇక్కడ 18వ లోక్సభకు సంబంధించినటువంటి ఎన్నికలు మొత్తం మనకి 7 దశల్లో నిర్వహించడం జరిగింది. కాబట్టి సో ఈ యొక్క ఎన్నికలకు సంబంధించినటువంటి అంశాలపైన ఖచ్చితంగా ప్రశ్నలు అడిగేదానికి అవకాశం ఉంటుంది. సో ఎన్నికల షెడ్యూల్ అనేది ఏ రోజున విడుదల చేస్తారు, ఎన్నికల ఫలితాలు అనేటివి ఎప్పుడు రిలీజ్ చేయడం జరిగింది, అండ్ దాంతోపాటు సో ఎన్నికలకు సంబంధించి మనకు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి ఏ దశలో ఎన్నికలు అయితే నిర్వహించారు అంటే 4వ దశ. సో 4వ దశలో ఆంధ్రప్రదేశ్కి ఎన్నికలు అయితే నిర్వహించడం జరిగింది. సో ఎన్నికలకు సంబంధించినటువంటి అంశాలు అంటే వివిధ రాష్ట్రాలకు సంబంధించి కొత్తగా మనకి ముఖ్యమంత్రులుగా బాధ్యతలు చేపట్టిన వారు ఉన్నారు. కాబట్టి సో రాష్ట్రాలు ముఖ్యమంత్రులు అండ్ కొత్తగా వచ్చినటువంటి మంత్రులు ముఖ్యంగా మనం చూస్తే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి వివిధ శాఖలకు సంబంధించినటువంటి మినిస్టర్స్ పైన కూడా ఖచ్చితంగా అవగాహన ఉండాలి. సో డిఎస్సిలో క్వశ్చన్ అడిగేదానికి అవకాశం ఉంటుంది. సో నెగ్లెక్ట్ చేయకండి, చాలా ఇంపార్టెంట్ అనమాట.
ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఇలాంటి అంశాలతో పాటు ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్లో ఇటీవల కాలంలో జరిగినటువంటి సో దేశాలకు సంబంధించినటువంటి అధ్యక్షులు పర్యటనలు, సో దేశాలు ముఖ్య అధ్యక్షులు పర్యటనలకు సంబంధించిన అంశాలు బాగా చదవండి. అండ్ దాంతోపాటుగా సో ముఖ్యంగా మనం చూస్తే ఇటీవల కాలంలో ప్రత్యేకంగా జరిగేటటువంటి సమ్మిట్స్, సదస్సులు ఏవైతే ఉన్నాయో అలాంటి సదస్సులకు సంబంధించి అండ్ దాంతోపాటు ఇంకా మనం చూడాలి అంటే ఇటీవల మనకి 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు అయితే నిర్వహించారు. మరి ఈ యొక్క గణతంత్ర దినోత్సవానికి ప్రత్యేకంగా ముఖ్య అతిథిగా హాజరైనటువంటి వ్యక్తి ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంతో. సో ఇలాంటి వ్యక్తుల గురించి ఎగ్జామ్లో అడిగేదానికి అవకాశం ఉంటుంది. సో అలాంటి పాయింట్స్ కూడా కొంచెం జాగ్రత్తగా చదవాల్సి ఉంటుంది. అందులో ముఖ్యంగా మనకి ఖచ్చితంగా బాగా చదవాల్సింది అవార్డుల పైన ఖచ్చితంగా ప్రశ్న అయితే డ్యామ్ షూర్ వస్తుంది, అందులో డౌట్ లేదు. సో వెరీ క్లియర్. ముఖ్యమైనటువంటి సదస్సులకు సంబంధించినటువంటి అంశాలు G20కి సంబంధించి కానీ లేదా G4 సంబంధించి కానీ, క్వాడ్ సదస్సు సంబంధించి కానీ, COP29 సదస్సు సంబంధించి కానీ ఇలాంటి సదస్సులకు సంబంధించిన అంశాలు అండ్ ఇటీవల కాలంలో ప్రముఖంగా మరణించినటువంటి వ్యక్తులు ఓకే, సో వాళ్ళ గురించి ఇన్ఫర్మేషన్ బాగా చదవాల్సి ఉంటుంది. అండ్ రాష్ట్రాలకు సంబంధించి ముఖ్యంగా చేపట్టుతున్నటువంటి పథకాలు ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలంగాణకు సంబంధించి కావచ్చు, సో తమిళనాడుకు సంబంధించి కావచ్చు, లేదా ఇతర రాష్ట్రాలకు సంబంధించి ప్రభుత్వ పథకాలు ఏవైతే ఉన్నాయో ఆ పథకాలపైన జాగ్రత్తగా చదవాలి. దాంతోపాటుగా కేంద్ర ప్రభుత్వ పథకాలు, సో కేంద్ర ప్రభుత్వ పథకాల గురించి బేసిక్స్ ఖచ్చితంగా తెలుసుకొని ఉండాలి. సో బేసికల్ ఇన్ఫర్మేషన్ అనేది ఖచ్చితంగా స్టడీ చేయాల్సి ఉంటుంది. అండ్ దాంతోపాటుగా సో దేశాలకు సంబంధించినటువంటి రాజధానులు, సో దేశాలు రాజధానులు మరియు కరెన్సీలు అనేటటువంటి కాన్సెప్ట్ అనేది మనకు ఆల్రెడీ జీకేలో ఉంది. ఓకే, సో ఇలాంటి కాన్సెప్ట్ అన్నిటికి సంబంధించి మన యొక్క యాప్లో పూర్తిగా జీకేకి సంబంధించిన పీడిఎఫ్ అనేది అప్డేట్ చేయడం జరిగింది. అండ్ కరెంట్ అఫైర్స్ సంబంధించి ఇలాంటి క్వశ్చన్స్ అన్నిటిని కూడా మనం ఫ్రేమ్ చేస్తూ ఎప్పటికప్పుడు లైవ్ క్లాసెస్లో కూడా మనం అప్డేట్ చేస్తూ ఉన్నాం. అండ్ స్కూల్ అసిస్టెంట్ బయాలజీకి సంబంధించి ఎగ్జామ్స్ అనేటివి నీట్గా ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్తో పకడ్బందీగా కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది. అండ్ ఎస్జిటికి సంబంధించి కూడా ఆల్మోస్ట్ లాస్ట్ సెషన్ ఎగ్జామ్స్ అయితే జరుగుతూ ఉన్నాయి. అండ్ ఇవి కంప్లీట్ అయిన తర్వాత ఫైనల్ గ్రాండ్ టెస్ట్లు అయితే స్టార్ట్ చేయడం జరుగుతుంది మన యొక్క యాప్లో. అయితే ముఖ్యంగా మనం గమనించాల్సిన అంశం ఏంటి అంటే సో డిఎస్సికి ఇంకా మిగిలింది కేవలం 85 డేస్ మీ చేతుల్లో. సో 85 రోజుల సమయం మాత్రమే ఉంది. జాగ్రత్తగా ఈ 85 రోజుల సమయాన్ని ఎవరైతే కరెక్ట్గా ఉపయోగించుకుంటారో సో వాళ్ళు ఖచ్చితంగా అనుకున్నటువంటి లక్ష్యాన్ని సాధించేదానికి అవకాశం ఉంటుంది. సో జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో అండ్ కరెంట్ అఫైర్స్ సంబంధించి మరికొన్ని ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అండ్ క్వశ్చన్స్తో నెక్స్ట్ సెషన్లో మళ్ళీ కలుద్దాం. ఓకే, సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో థ్యాంక్ యూ సో మచ్.